నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాన్నక కూతురు రాజకుమారి ఛానల్లో ఈరోజు రెసిపీ వచ్చేసి రాడిష్ అదే ముల్లంగి దుంపలు ఫ్రై చేయబోతున్నానబ్బా. నేను ఇక్కడ యాక్చువల్లీ ఇది అర కేజీ అనమాట. పావు కేజీకి రెండో వచ్చాయి. సో పావు కేజీ సరిపోవు అని చెప్పేసి నేను మళ్ళీ ఒక పావు కేజీ తెప్పించాను. ఇది టోటల్గా 4 పీసెస్లో వెయిట్ వచ్చేసి అర కేజీ వచ్చాయి. సో ఇక్కడ శుభ్రంగా వాష్ చేశాను. నేను వాష్ చేసి ఇక్కడ అయితే చెక్ తీసేసుకుంటున్నాను. శుభ్రంగా చెక్ తీసేసుకోవాలి. సో ఇక్కడ మిగతా 3 కూడా మొత్తం 4 నీట్గా తొక్క తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా క్యారెట్ కూర ఏది ఉంటుంది కదా, అలాగే దాంతో నేను ఇక్కడైతే కోరుతున్నాను. మనకు అన్ని పీసెస్ అన్నీ కూడా కోరుకుంటే మంచిది. అంటే ముక్కలు అయితే కొంచెం టైం పడుతుంది అబ్బా మగ్గటానికి. అందుకని చెప్పేసి నేను శుభ్రంగా 4 అయితే కోరేసేసి ఉంచుకున్నాను. సో ఇక్కడ డైరెక్ట్గా ఇంకా ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. పాన్ పెట్టుకున్నాను. పాన్ పైన 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను ఇక్కడ. సో ఆయిల్ కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల తాలింపు దినుసులు వేసాను. సో కొంచెం జీలకర్ర, కొంచెం అంటే మొత్తం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనమాట. మంట వచ్చేసి సిమ్లో పెట్టాను. సో ఇక్కడైతే ఒక 6 అనుకుంటా ఎల్లుల్లిపాయలు వేసాను. సో కొంచెం కరివేపాకు, ఎండుమిరగాయలు 2 తుంచి వేసాను అనమాట. సో అవి సిమ్లోనే పెట్టానబ్బా, ఎందుకంటే మాడిపోతాయి కదా, మాడే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి నేను సిమ్లోనే పెట్టాను. ఈ లోపల ఫోన్ అయితే వచ్చిందబ్బా, ఇంకా అందుకని కట్ అయిపోయింది. సో ఇక్కడ మంచిగా సిమ్లోనే పెట్టుకొని తాలింపులు వేపుకుంటున్నాను. సో మనం ఆల్రెడీ ముల్లంగి దుంపలు వచ్చేసి కోరుకున్నాం కదా, అవి వాటర్ పిండేసేసి నేను మొత్తం ఇంకా ఫ్రైలో వేసేస్తున్నాను ఆయిల్లో. సో శుభ్రంగా ఇప్పుడు బాగా కలుపుకొని నూనె మగ్గేటట్టు చూసుకొని సో మూత అయితే పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎంత పిండి వేసినా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అంతా ఇంగిపోవాలన్నమాట. సో అలా విధంగా మూత తీసి ఇంకా కలిపి చూసారు. ఇక్కడైతే సాల్ట్ వేసాను. కొంచెం సాల్ట్ వేసి కలిపి మళ్ళీ పసుపు, కారం వేసాను. సో అయితే కనుక 2 కలిపి మంచిగా లాస్ట్లో ఫైనల్ టచ్ కొత్తిమీర అనమాట. సో కొత్తిమీర అయితే వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.